సంగారెడ్డి జిల్లాలోని కీలకమైన సింగూరు ప్రాజెక్టుపై పెద్ద స్థాయిలో అధ్యయన బృందం పరిశీలనలు చేపట్టింది. ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో 90 ఎంఎల్ వాటర్ ప్లాంట్ పనులు, ప్రస్తుత నీటి లభ్యత, విద్యుత్ ప్రభావాలపై బృందం సమగ్రంగా రివ్యూ చేసింది. సింగూరులో ప్రస్తుతం 16 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. దీనిలో 6 టీఎంసీలను కిందకు విడుదల చేసి 10 టీఎంసీల నిల్వతో ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టే అవకాశాలను నీటిపారుదల శాఖ పరిశీలిస్తుంది. అయితే ప్రాజెక్టును ఖాళీ చేస్తే 3 జిల్లాలో త్రాగునీటి సరఫరాపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, ఏ మేర ప్రభావం ఉంటుంది అనే అంశాలపై కూడా కమిటీ వివరంగా అధ్యయనం చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. 70 MGD పర్ఫెక్ట్ ఇప్పుడు తీసుకుంటాం, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఆల్టర్నేట్ కానీ సోర్స్ ఆల్టర్నేట్ లేదు. ఏమన్నా ఉంటే 2 days 3 days అట్లా చేంజ్ చేయాల్సి వస్తుందా, అది చూస్తాం. ఇంకా ఈ డెసిషన్ తీసుకున్న బట్టి మేము నెక్స్ట్ ఏం చేయాలని చూస్తాం. మెయిన్గా వెస్ట్ సైడ్ షేర్లింగంపల్లి మున్సిపాలిటీ, పటాన్చెరు, సంగారెడ్డిలో కొన్ని, తర్వాత మన ఇది మన వీడియల్ అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, వారర్ అవతల ఉన్న కొన్ని 70 ఇవి ఉన్న, ఏది మన షాప్, మన కమర్షియల్ 70 మెంబర్స్ వాళ్ళకి కూడా ఇవ్వలేము. వారాలు అయితే అసలు ఏం చేయలేము. వారాల లోపల కూడా బిహెచ్ఎల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలా అన్నట్టు అవి చూస్తాం మేము, వేరే ఆల్టర్నేటివ్ ఎలా చేయాలని. ఇప్పుడైతే యాజ్ టీజ్గా అయితే న్యూట్రల్గా మేమంతా చూసినాం, డ్యామేజ్ పోర్షన్ అంతా అబ్జర్వ్ చేసినాము. మేమందరం కూర్చొని ఒక డెసిషన్కి వచ్చి దాన్ని బట్టి రిపోర్ట్ రాసి గవర్నమెంట్కి బ్రీఫ్ చేసి, గవర్నమెంట్ చెప్పిన ప్రకారం దాని మీద 70 టీఎంసీ ఉంటే ఒక 6-7 months మనం మేనేజ్ చేయొచ్చు, సమ్మర్ దాటొచ్చు. దాన్ని బట్టి డ్యామేజ్ పోర్షన్ ఇప్పుడు చూసినాం కాబట్టి ఒకసారి డీటెయిల్గా డిస్కషన్ చేసి, మేము మిషన్ భగీరథకి మాకు 70 టీఎంసీ మినిమం కావాలి కాబట్టి అది దాన్ని బట్టి వాటర్ సప్లై ఎంతవరకు సేఫ్ గార్డ్ చేసుకుంటా, ఖాళీ చేసుకుంటా పోగలుగుతామో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని స్టెప్ వైజ్ డిప్లీట్ చేసుకుంటా, అబ్జర్వ్ చేసుకుంటా, నెసెసిటీ ప్రకారంగా వీ విల్ గో అప్ టు ది బాటమ్. 1 weekలో ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని అందరితోటి విల్ ఫర్దర్ మీకు రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఇమీడియట్గా ఏం బంద్ చేసి స్టెప్ వైజ్ పోతాము. స్టెప్ వైజ్ దించుకుంటూ పోయి ఒక్కొక్క బర్మ్ లెవెల్కు, ఒక్కొక్క లెవెల్కు ఎంత స్ట్రెంత్ ఉంది, ఏముంది అనలైజ్ చేసుకుంటా, ఎక్కంచేలైతే మనం స్ట్రెంగ్ చేసుకోవాలో ఆ అనలైజ్ చేసుకుంటేనే వాటర్ దించుకుంటూ పోతాము. కింద అవసరం లేని చోట వరకు దించుకోవాల్సిన అవసరం లేదు, టు సేఫ్ గార్డ్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై. అంటే టోటల్ 800 meters ఉంది, మెయిన్ డ్యామేజ్ అయింది. అది కింద లెవెల్ ఇప్పుడైతే ఏదైతే ఫస్ట్ బర్మ్ లెవెల్ 518, ఆ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఇంకా కింద ఎంతవరకు డ్యామేజ్ ఉందో అసెస్ చేసుకొని నెక్స్ట్